నమస్తే. లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిస్తూ నిన్న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా సిబిఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పారు. కవితను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో నేడు తెలుపుతామని వెల్లడించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిస్తూ నిన్న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా సిబిఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పారు. కవితను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో నేడు తెలుపుతామని వెల్లడించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టుని ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. మరిన్ని వివరాలు మధ్యలి ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ విచారణను అనుమతించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించింది. కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కాసేపటిగా కోర్టు ముందు మెన్షన్ చేయడం జరిగింది. ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక సిబిఐ దరఖాస్తు తమకు అందించలేదని కవిత తరపు న్యాయవాది కూడా కాసేపటి క్రితమే కోర్టు ముందు చెప్పడం జరిగింది. ఇక సిబిఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని ఈ పిటిషన్ పై త్వరగా విచారణ జరపాలని కూడా కోర్టు ముందు విజ్ఞప్తి చేయడం జరిగింది. కవిత పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుపుతారనేది కూడా ఈ రోజు మధ్యాహ్నానికి మరి కాసేపట్లో వెలువడింది. నిన్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించాలని సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో పూర్తిగా కూడా కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలి, ఆమె వాంగ్మూలాన్ని తీసుకోవాలి. అదేవిధంగా బుచ్చిబాబు ఫోన్ నుంచి వచ్చిన బుచ్చిబాబు ఫోన్ నుంచి వాట్సాప్ డేటాను సేకరించారు. దాంతోపాటు లిక్కర్ స్కామ్లో వచ్చిన నిధులతోనే హైదరాబాద్లో భూములు కొన్నారు. ఆ భూముల పత్రాలకు సంబంధించిన అంశం కూడా కవితను విచారించాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పైన నిన్ననే రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి కూడా లభించింది. ఇక వచ్చే వారంలో కవిత విచారణ జరుగుతుంది. సిబిఐ మరోసారి తిహార్ జైలుకి వెళ్ళి విచారణ జరుపుతుంది. కవిత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుందని కూడా సిబిఐ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కేసులో పూర్తిగా కూడా సిబిఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాసేపటి క్రితమే కోర్టు ముందు కవిత తరపు న్యాయవాది కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈడీ అరెస్ట్లో ఉంది, కావాలనే సిబిఐ కూడా మరోసారి విచారణ పేరిట మరోసారి కూడా తమను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా కవిత తరపు న్యాయవాది చెప్తున్నారు. అందులో భాగంగానే కవిత తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పైన పిటిషన్ను విచారణకు తీసుకుంటారా లేదా అనేది కూడా మరి మధ్యాహ్నానికి తెలియబోతుంది. ఇక ఈ అంశంలో ఇప్పటికే కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. 8వ తేదీ ఉదయం కవితకు సంబంధించి మధ్యంతర తీర్పులో బెయిల్ అంశం పైన తీర్పు రాబోతుంది. మరోవైపు ఆమె రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన విషయంలో 20వ తేదీ ఏప్రిల్ వరకు కూడా ఆమె రెగ్యులర్ బెయిల్ పైన 20వ తేదీ విచారణ జరగబోతుంది. మరోవైపు 9 వరకు కూడా ఆమెకు అధికారికంగా జ్యుడిషియల్ రిమాండ్లో ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉంది. 9వ తేదీన కవితను తిరిగి ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఒకవేళ ఆమెకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తారా లేదంటే యథావిధిగా ఉంటుందా అనేది కూడా అంశంలో చూడాల్సి ఉంటుంది. కానీ సిబిఐ అనుమతి కోరడాన్ని పూర్తిగా కూడా సవాల్ చేస్తూ దీనిపైన వెంటనే వినాలనే ఒక అప్లికేషన్ కూడా కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేయడం పట్ల కూడా కొంత రౌస్ అవెన్యూ కోర్టులో కాసేపటి క్రితమే మనీష్ సిసోడియా కేసులో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మనీష్ సిసోడియా కేసు 12:30కు ఉంది. ఆ కేసు అనంతరం కూడా కవితకు సంబంధించిన న్యాయవాది కోర్టు ముందు విజ్ఞప్తి చేస్తారా, ఒకవేళ కోర్టు దానికి అనుమతిస్తే దీనిపైన సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.